పూటెండ భాగ్యదారలగాన విసారు మంచి గాలి విరియో పుష్పములు రసమల్కు పాలని రమ్య ప్రేమంచాటు ప్రసారించుకో తండ్రి ఫలమొందుదాము స్తుతియు మహిమయు నీకే స్థితి కిందివి కింగాన విధాతి కిన్ కార్తవై వెలాయు మా దేవా అని వచనంలో చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని తప్పిపోవుట ఎలా కొన్ని వచనంలో మనం చదువుకున్నాం. అంశం ఏమంటే తప్పిపోకూడదు. మనం ఎక్కడైనా ప్రయాణం వెళితే బస్సు తప్పిపోతుందేమో అని తొందరగా వెళ్తాం. పోనీ మన ఇంటికి ఎవరైనా వస్తున్నారేమో వారి కోసం వారు తప్పిపోకూడదని ఎదురు చూస్తాం. పోనీ మనం ఏదైనా ఒక సొమ్ము కావాలనుకున్నామా దాన్ని కూడా మనము వదులుకోవడం ఇష్టం ఉండదు. దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఎదురు చూస్తాం తప్పిపోకుండా. ఒక మనిషి అయినా ఒక ఏదైనా కానీ తప్పిపోకుండా ఉండాలని మనము ఆలోచన చేస్తాం. తప్పిపోకూడదు. అలానే ఈ లోకములో తప్పిపోకూడదని మనమైతే ఎలాగ ఆలోచన చేస్తామో దేవుడు ఏమంటున్నాడంటే నా బిడ్డలైన వారు తప్పిపోకూడదు అంటున్నాడు. మనము పడిపోకూడదు, సోలిపోకూడదు. వ్యాధి వచ్చిందనుకో ఏం దేవుడు చూస్తున్నాడు, ఒక సూది వేయించుకొచ్చుకుంటే పోతుంది, దేవా 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 అని నేను ప్రార్థన చేస్తానా దేవుడు నాకేమీ చేయడం లేదు అని మనం అనుకుంటాం. కానీ ఏమనుకుంటాడు దేవుడు, నీవు సహించినంత వరకే నీకు బాధలు పెడతానంటాడు. నాకైనా మీకైనా కానీ సహించినంత వరకే, అంతకన్నా ఎక్కువ నేను మిమ్మల్ని బాధ పెట్టను అంటున్నాడు దేవుడు. అంతకన్నా ఎక్కువ నేను బాధ పెట్టను అంటున్నాడు దేవుడు. మీరు సహించే వరకే నేను బాధలు చేస్తున్నట్టు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచ్చేసి 15వ వచనము చదువుకుందాం. తప్పిపోకూడదు. ఇంతకుముందు 2-3 వచనాలు చెప్పినాను, అవి ఊరికే గుర్తు చేసేదానికి మీకు ఇప్పుడు చెప్తున్నాను. 15వ వచనం చదువుకుందాం. మీలో ఎవరైనాను, నువ్వని కాదు నేనని కాదు ఎవరైనా కాదు, అందరికీ చెప్తున్నాడు దేవుడు. నీ ఒక్కదాని కోసమే కాదు, నా ఒక్కరి కోసమే కాదు, ఒక పురుషుడే కాదు, ఒక స్త్రీ కాదు, మీలో అంటే ఈ ప్రపంచం అంతటిలో మీలో ఎవరైనాను చదువుమా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైనా వేరు ఏదైనాను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అన్ని వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు, ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. ఈ స్పష్టంగా మనకు అర్థమవుతుందా? ఎవరైనాను, నువ్వే కాదు, నేనే కాదు, ఇంకోరు కాదు, ఇంకో కాదు, ఉసిరోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, ఈ ఊరు కాదు, ఆ ఊరు కాదు, ఎవడైనాను మీలో తప్పిపోతారేమోనని నేను బాధపడుతున్నానమ్మా, నేను బాధపడుతున్నానయ్యా. మీరు తప్పిపోకూడదు. మీరు తప్పిపోతే కష్టాల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, సమస్యల్లో ఉంటారు. అదే నా దగ్గర ఉంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన పెద్దల దగ్గర ఉంటే మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అనుకుంటాం. మన పెద్దలు లేరనుకో, ఒకవేళ దేవుని చిత్తమై వాళ్ళకి మనకు లేరనుకో,
వాళ్ళు ఏం చేస్తారు? ఎటు లేరని చెప్పని బాధపడతారు. తప్పిపోతారేమోనని దేవునికి భయం. మనకు లేదు ఆ భయం. ఈ లోకంలో మనకు లేదు. మనం ఏమంటే మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. మనకేముంది? మనకి వాళ్ళ శక్తి ఉంటుంది, వయసు ఉంది. కొంతమంది పెద్దవారు ఏం చేస్తారు? ముసలోళ్ళు బస్సు కూడా ఎక్కలేరు. మొన్న నేను టీవీలో చూసిన, వృద్ధాప్యంలో ఉన్నాడు ఒక అతను. వృద్ధాప్యంలో ఉండి అతను ఏం చేస్తున్నాడంటే రైలు ఎక్కలేకపోకుండా ఉన్నాడు. రైలు ఎక్కలేకుండా అంటే ఒక పోలీసు సెక్యూరిటీ గార్డు బండిలో నుంచి దిగి, ట్రైన్లో నుంచి దిగి ఆయనని 2 చేతులు పట్టుకొని ట్రైన్ ఎక్కించి ఆయన చేతిలో కూర్చోబెట్టి మళ్ళీ ఆయన పక్కన నిలబడ్డాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పిపోకుండా ఒక మనిషిని సహాయం చేసినట్లే కదా, ఒక మనిషికి సహాయం చేసినట్లే. అందుకు దేవుడు ఏమంటున్నాడు? ఎవడైనా మీలో తప్పిపోకుండా కాపాడుతాను అంటున్నాడు. తప్పిపోకూడదు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వాగ్దానం, దేవునిలో అది తప్పిపోకూడదు. ఇక 2వది వాగ్దానంలో తప్పిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:1 చదవాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వాగ్దానంలో ఫస్ట్ ఏమంది? దేవుని కృపలో. 2వది వాగ్దానంలో. మనము తప్పిపోకూడదంట ఆయనకి. ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా, ఆ బహుమతి పొందకుండా, మా పిల్లలు పక్కన పెట్టండి, ఆ వాగ్దానము పొందకుండా ఆ పిల్లలు ఒకసారి చూసుకోండి. వాగ్దానంలో తప్పిపోకుండా ఒకవేళ నువ్వు పడిపోతావేమో, జారిపోతావేమో అని నీ కోసము నా కోసము దేవుడు తన ప్రాణమును పెట్టిన రక్తమంతా కారిపోవచ్చు. ఇక కొన్ని రోజులు పోతేది టీవీలో సినిమా వేస్తారు. ఇది ఈస్టర్ పండగప్పుడు ముళ్ళ కిరీటం అని. ఆ సినిమా చూస్తే ఆయన ఒళ్ళంతా రక్తమే, కొరడాలతో కొడుతున్నారు, ముఖం పైన ఉమ్మి వేస్తున్నారు, అలాగనే వీపు గుద్దులు గుద్దుతున్నారు, ఈడ్చుకుంటూ వెళుతున్నారు. అలాంటి శిలువ, పెద్ద శిలువ మోయిస్తున్నారు. తప్పిపోకుండా ఆయన అన్ని శ్రమలు పడినాడు, అన్ని బాధలు పడినాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అది వాగ్దానంలో తప్పిపోకుండా. నేను ఇక 3 మాటలు చెప్పి మన మధ్యలో ఉన్న సేవకులు గారికి సైన్యం ఇస్తాను. అట్లానే యాకోబు రాసిన పత్రిక 3:2 చదువుకున్నాం. త్వరగా సింపుల్గా చెప్పేస్తాను. ఇది ముగించాలని ఒక నెల నుంచి అనుకుంటున్నాను. ఈ సమయం మనకు కుదరపోకునుంది. ఇంకేమైనా కానీ యాకోబు పత్రిక 3:2. ఫస్ట్ కృపలో తప్పిపోకూడదు, 2 వాగ్దానంలో తప్పిపోకూడదు. ఇప్పుడు మాటలు ఎందుకు తప్పిపోకూడదు? మాట ఇచ్చి మనము మాట తప్పకూడదంట. నీకు నాకు మాట ఉండాలి. నువ్వు ఒక మాట ఇచ్చినావు అనుకో, నాకు తప్పిపోతే ఏమంటావు? ఆ మాట మీద నిలబడే మనిషి కాదంటాం అనమాట. ఇప్పుడు మాటలు ఎందుకు తప్పిపోకూడదు? చదవండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నామని ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొను శక్తి గలవాడగును. ఇప్పుడు మాట చేతనే కదా, నేను ముందేం చెప్పినా మీకు, మాటలలో తప్పిపోతామేమో అని దేవుడు మనకు చెప్తున్నా. ఈ వాక్యంలో ఉందే లేదా? మాటలో తప్పిపోకూడదు, వాగ్దానంలో, మొదట దేవుని కృపలో తప్పిపోకూడదు, 2 వాగ్దానంలో 3 మాటలో. మనము మాట ఇస్తే వాళ్ళు ఆమె పర్వాలేదమ్మా, నమ్మకమైన మనిషి, మాట ఇస్తే తప్పే మనిషి కాదు అని అంట. అట్లా దేవుడు ఏమంటున్నా అంటే, నీవు మొక్కుకో, నువ్వు అడుగు, నీ శ్రమ ఏదో,
నీ బాధ ఏదో, నీ కష్టం ఏదో, నీ సమస్య ఏదో నువ్వు నన్ను అడుగు, నువ్వు అడిగితే నేను ఇస్తానంటున్నాడు దేవుడు. అది నీ కుమారుడికే కావచ్చు, కుమార్తెకే కావచ్చు, నీ భర్తకే కావచ్చు, నీ భార్యకే కావచ్చు, నీ పిల్లలకే కావచ్చు, నీ అత్తమామలకే కావచ్చు, నీ బంధువులకే కావచ్చు, నీ స్నేహితులకే కావచ్చు, నీ ఇరుగు పొరుగులకే కావచ్చు, ఎవరికైనా కానీ దేవుణ్ణి అడిగితే ఇస్తానంటాను. మాట నేను తప్పేవాళ్ళని కాదు, మనమైతే మాట తప్పిపోతాం, కానీ దేవుడు మాత్రం మాట తప్పేవాడుగా. మాట ఎందరి ఇక హృదయ ఆలోచనలతో అంట, హృదయ ఆలోచనలతో. హెబ్రీయులకు రాసిన పత్రిక హృదయ ఆలోచనలు. మన హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది, మనం ఆలోచన ఒకటి చేస్తే దేవుడు ఒకటి చేస్తాడనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. సింపుల్గా ఒక 2 మాటలు చెప్పేసి నేను సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తాను. హెబ్రీ పత్రిక 3:10. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గమును తెలుసుకొనలేరు. నేను చెప్తున్నా మాట హృదయ ఆలోచనలు. మనం ఒకటి ఆలోచన చేస్తే దేవుడు ఒకటి ఆలోచనిస్తాడు. మన హృదయ ఆలోచనలు తప్పిపోకూడదట. స్పష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచినాడు దేవుడు. మన హృదయ ఆలోచనలు తప్పిపోకూడదు, దేవుడి కృపతో తప్పిపోకూడదు, వాగ్దానంలో తప్పిపోకూడదు, మాట ఎందలి తప్పిపోకూడదు, మన ఆలోచన ఎందలి తప్పిపోకూడదు. ఇక ఆఖరిగా యథార్థత ఉన్నది ఉన్నట్లు. ఆ ముఖాన్ని మాట్లాడుతుంది బా, ఆమె యథార్థవంతురాలు, ఆయన యథార్థవంతుడు అంటారు కదా కొంతమంది, ఉన్నారు అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. యథార్థంలో ఎట్లుండాలో కూడా దేవుడు చూడు. ఆఖరి వచ్చినాం, ఇది చదువుకున్నాం. 1వ రాజుల గ్రంథం, రాజులు 1వ గ్రంథము 15వ అధ్యాయము 15:4 వచనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 15:4. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. చూడు, ఒక్క విషయమే కాదు, దేని విషయమే అంటే అనేక విషయాలు వస్తాయి. దేని విషయమైనా కూడా తప్పిపోకూడదని చెప్పని దేవుడు చెప్తున్నాడు. మనం యథార్థంగా హృదయంలో ఒకటి, బయట ఒక మాట, లోపల ఒక మాట అంటారు. అట్లా కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే యథార్థముగా ఉన్నది ఉన్నట్లు నువ్వు నన్ను అడుగు. ఎప్పుడో జరగాల్సినది ఇప్పుడు అడగద్దు. ఇప్పుడు నీకు ఏది అవసరమో, ఇప్పుడు మనకు ఆకలి వేస్తుంది, ఆహారం భుజించాలా. ఎప్పుడుదో తినము కదా మనము, వారానికి ఒకసారి తింటామా ఏమన్నా? ఏ పూటది ఆ పూటకే ఆహారం భుజిస్తాం. అలాగే దేవుడు ఏమంటున్నాడు, నీకేది కావాలో అడుగు, యథార్థంగా అడుగు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, మానవులకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అడుగు, యథార్థంగా అడుగు, నీకేది కావాలో నేను నీకు ఇస్తాను. అది ఎప్పుడు ఇస్తాడు? ఆయనలో విశ్వాసంలో ఉన్నప్పుడు, వాగ్దానంలో తప్పిపోయినప్పుడు, మాట ఎందుకు తప్పిపోయినప్పుడు, హృదయం ఆలోచనలో తప్పిపోకుండా యథార్థంగా ఉన్నప్పుడు ఆయన ఇస్తాడు. మనం అన్ని అబద్ధాలు చెప్పి అన్ని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏది ఇయ్యడు, మానవులే ఇయ్యరు. దేవుడు ఏమిస్తాడు? యథార్థంగా మనకేది కావాలో అది దేవుణ్ణి మనం అడుగుతాం. యేసు మహారాజుకి దేవునికే మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక.